మరిన్ని కొత్త న్యూస్ అప్డేట్స్తో ఈరోజు పల్లవి ప్రశాంత్ కేసులో మరో 16 మంది అరెస్ట్. ప్రభుత్వం ఆస్తులపై దాడి కేసులో అరెస్ట్ అయిన పల్లవి ప్రశాంత్ను పోలీసులు జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో 16 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 4 మైనర్లుండగా మిగిలిన 12 మందిని వైద్య పరీక్షలు అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. మైనర్లను జువైనల్ అంటే చిన్న పిల్లల జస్టిస్ బోర్డ్ ఎదుట హాజరుపరిచారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన రద్దు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. ఎవరు కొనకపోతే సిఎస్కేలోకి తీసుకుంటానని ధోని చెప్పారు. మింజ్ తండ్రి వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ మింజ్ను గుజరాత్ టైటాన్స్ 3.6 కోట్ల కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతని తండ్రి జేవియర్ మింజ్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్ ధోని ఇటీవల నాతో మాట్లాడారు. ఏ టీం కొనకపోతే నా కొడుకును సిఎస్కే కొనుగోలు చేస్తుందని చెప్పాడు అని తెలిపారు. కానీ తాను రాంచీ విమానాశ్రయంలో పనిచేస్తున్నానని అక్కడే ధోనిని కలిసినట్లు టీఆర్ఎస్ నేతలు తిన్నదంతా కక్కిస్తాం. మంత్రి కోమటిరెడ్డి గత ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా 24 గంటలు కరెంటు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో అన్నారు. సెప్టెంబర్, అక్టోబర్లో కరెంటు 16 గంటలే ఇచ్చారు. యాదాద్రి పవర్ స్టేషన్ వద్ద స్కామ్ 20,000 కోట్ల స్కామ్ పాల్పడ్డారు. స్కామ్లో జగదీష్ రెడ్డి పాత్ర ఉంది. ఆయన 10,000 కోట్లు దోచుకున్నారు. దీనిపై విచారణ జరిపిస్తా, బీఆర్ఎస్ నేతలు తిన్నదంతా కక్కిస్తా అని కోమటిరెడ్డి ఒప్పందాలపై విచారణ. ఛత్తీస్గఢ్తో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంలో లోపభూయిష్టంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. ఈ ఒప్పందాల వెనుక ఉన్న ఉద్దేశాలు బయటకి రావాలి. ఛత్తీస్గఢ్ ఒప్పందం, యాదాద్రి భద్రాద్రి ప్రాజెక్టుల ఒప్పందాలపై విచారణ చేసి వాస్తవాలు బయట పెడతాం. 24 నెలలు పూర్తి చేస్తామని ఒప్పందం చేసి ఇంకా పూర్తి చేయలేదు. ఒప్పందాలతో ఇండియా బుల్స్ కంపెనీకి లాభం చేకూర్చారు అని రేవంత్ ఫైర్ అయ్యారు. వివరాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు. సీఎం రేవంత్ రెడ్డి సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని పారదర్శకంగా ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం, నీటిపారుదల రంగాలపై సమీక్ష నిర్వహించి 1956 నుంచి 2014, 2014 నుంచి 2023 మధ్య నిర్మించిన ప్రాజెక్టుల వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. వివరాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. పూర్తి స్థాయిక నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. జో బైడెన్ మజాకా 275 కిలోమీటర్ల వేగంతో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కంటికి కనిపించని వేగంతో కారును నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ, మీకు తెలియని కొత్త విషయం చెప్తా. ఇటీవల హోర్స్ కారును 275 కిలోమీటర్ల/అవర్ వేగంతో నడిపాను. ఇది మీరు నమ్మకపోవచ్చు. నాకు కార్లంటే చాలా ఇష్టం అని చెప్పారు. డంకీకి మిక్స్డ్ రివ్యూస్, సలార్ కలెక్షన్లపై ప్రభావం. షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా ఇవాళ థియేటర్లో విడుదల కాగా మిక్స్డ్ టాక్ వస్తుంది. పలువురు సినిమా బాగుందని చెప్తుండగా మరికొందరు అంచనాలను అందుకోలేకపోయిందని అంటున్నారు. రేపు రిలీజ్ కానున్న ప్రభాస్ సలార్ మూవీ హిందీ కలెక్షన్లపై డంకీ టాక్ ప్రభావం చూపనుంది. ఒకవేళ సలార్కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తే మంచి కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషణ. విద్యార్థులకు ట్యాబ్లు అందజేత. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో 8వ తరగతి చదువుతున్న 4,34,000 మంది విద్యార్థులు, టీచర్లకు కలిపి మొత్తము 9.52 అంటే 9,52,000 మందికి ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేసింది. 620 కోట్ల ఖర్చుతో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ పంపిణీ కార్యక్రమం 10 రోజుల పాటు సాగుతుంది. ఇందులో కేవలం చదువుకు సంబంధించిన కంటెంట్ మాత్రమే ఉంటుందని చెప్పారు. సాధారణంగా రోడ్లపై ఏదైనా వెహికల్ మొరాయిస్తే తోయడం చూస్తుంటాం. కానీ ఉత్తరాఖండ్లో ఏకంగా హెలికాప్టర్ని నెట్టిన వీడియో వైరల్ అయింది. అది కూడా సీఎం ప్రయాణించాల్సిన హెలికాప్టర్ కావడం గమనార్హం. సీఎం పుష్కర్ సింగ్ ధామి రుద్రపూర్లో ఓ ఈవెంట్కు హాజరయ్యారు. ఆయనను తిరిగి తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ను సిద్ధం చేస్తుండగా దాని ముందు టైర్ మట్టిలో కూరుకుపోయింది. దీంతో పోలీసులు హెలికాప్టర్ను వెనక్కి నెట్టారు. బాయ్.